ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున మరో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నాడండి. దేవుని లేఖనము తెలియపరుస్తూ ఉంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అని పిల్లరా మరి దైవ గ్రంథము తెలియపరుస్తూ ఉందండి. పిల్లరా మరి చూడండి, ఈనాడు చాలా కుటుంబాల్లో మనం చూసినట్లయితే అశాంతితో ఉంటా ఉన్నాయండి. చాలా కుటుంబాల్లో శాంతి అనేటువంటిది లేదు, సమాధానం అనేటువంటిది లేదు, సంతోషం అనేది లేదు, నెమ్మది లేదు. అయితే పిల్లరా, దేవుడు అంటున్నాడు, నీ కుటుంబంలో శాంతి లేక అశాంతితో ఉంటున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను పూర్ణ శాంతి గలవానిగా నిన్ను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. అవును పిల్లరా, మరి చూడండి, మరి చాలా కుటుంబాల్లో ఎందుకు మరి అశాంతితో ఉంటా ఉన్నాయి? ఈరోజు ఆలోచించి, ఒకవేళ నీ కుటుంబంలో కూడా అశాంతితో ఉందా? నీ కుటుంబంలో కూడా శాంతి లేదా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంలో శాంతిని అనుగ్రహిస్తానంటున్నాను, నా శాంతిని నీకు అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడండి. అవును పిల్లరా, పూర్ణ శాంతి గలవానిగా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ స్థితి ఏదైనా కావచ్చు, నీ సమస్య ఏదైనా కావచ్చు, ఏ సమస్యను బట్టి, ఏ పరిస్థితిని బట్టి నీ కుటుంబంలో శాంతి అనేది లేదో పిల్లరా నీకు మాత్రమే తెలుసు. అయితే నీ పరిస్థితి ఏదైనా కావచ్చు పిల్లరా. కొంతమంది అనారోగ్యంతో ఉంటూ పిల్లరా మరి చూడండి, అనారోగ్య సమస్యలను బట్టి వారి కుటుంబంలో శాంతి అనేది ఉండదు. అప్పుల సమస్యలను బట్టి వారి కుటుంబంలో శాంతి అనేది ఉండదు. అయితే చాలామంది కుటుంబాల్లో మరి కుటుంబ కలహాలను బట్టి వారి కుటుంబంలో శాంతి ఉండదు. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, అత్త కోడల మధ్య సమాధానం ఉండదు, తల్లిదండ్రుల బిడ్డల మధ్య సమాధానం ఉండదు. ఈ రీతిగా కుటుంబంలో పిల్లరా మరి చూడండి, సమాధానం లేక, శాంతి లేక, అశాంతితో మరి జీవిస్తున్నటువంటి కుటుంబాలు, చాలా కుటుంబాలు ఈనాడు ఉంటూ ఉన్నాయి. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, ఒక శ్రేష్ఠ వాగ్దానం నీకు అనుగ్రహిస్తున్నాడండి. మరి చూడండి, దేవుడు అంటున్నాడు, నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడని దేవుడు మాట్లాడుతున్నాడండి. కనుక పిల్లరా మరి చూడండి, నీ కుటుంబంలో శాంతి కావాలంటే నువ్వేం చేయాలంటే దేవుని మీద నువ్వు ఆనుకోవాలండి. ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వారికి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? శాంతిని అనుగ్రహిస్తానంటున్నాడండి. వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక పిల్లరా మరి చూడండి, నీ మనస్సు దేవుని మీద ఆనుకుంటావా? నీ మనస్సు దేవుని మీద ఉంచుతావా? దేవుని మీద నీ మనసు ఉంచినట్లయితే, దేవుని మీద నువ్వు ఆనుకున్నట్లయితే, దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే పిల్లరా నీ కుటుంబంలో దేవుడు శాంతిని ఇస్తాడు, నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో నెరవేరాలని నేను ఎంతగానో ఆశిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలయ్యా. ఈ వాగ్దానం ప్రభువా అయా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరటానికి తండ్రి సహాయం చేయండి. ఎవరైతే శాంతి లేక అశాంతితో ఉన్నారో వారి కుటుంబాల్లో ప్రభువా మీరు శాంతిని మీరు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు.